భారీ వర్షాలు వరదలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలం చేశాయి. గత 30 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా వర్షాలు కురిశాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల ఎఫెక్టు ఏపీపై ఈసారి గట్టిగానే పడింది. 2 రోజులుగా జోరున కురుస్తున్న వర్షానికి వంతెనలు తెగిపోయాయి. దీంతో విజయవాడ లాంటి రాజధాని ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాల కారణంగా విజయవాడలో కొన్ని ప్రాంతాలు పూర్తి జలమయమయ్యాయి. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్టాండ్, బెంచ్ సర్కిల్, ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకు భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇక పైపుల రోడ్డు, సింగనగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. 2 రోజులుగా ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 2 రోజులుగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీలు, వాగులు, వంకలు, కాలువలు పొంగు పొర్లుతున్నాయి. రోడ్లపైకి వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. Side. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. వరద ఉధృతిని చంద్రబాబు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కృష్ణలంక, పైపుల రోడ్డు, సింగనగర్ వంటి ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఇక మంత్రి నారా లోకేష్ సైతం నియోజకవర్గంలో మంగళగిరిలో పర్యటించారు. అయితే ఇటువంటి సమయంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించింది లేదు. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. దీంతో ఆయన రాష్ట్రంలోనే ఉన్నారా, విదేశాలకు వెళ్లారా అన్న విషయంలో క్లారిటీ లేదు. అయితే భారీ వరదల కారణంగా తన పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. రైట్. భారీ వర్షాలు వరదలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలం చేశాయి. గత 30 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా వర్షాలు కురిశాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
భారీ వర్షాల ఎఫెక్ట్ ఏపీపై ఈసారి గట్టిగానే పడింది. 2 రోజులుగా జోరున కురుస్తున్న వర్షానికి వంతెనలు తెగిపోయాయి. దీంతో విజయవాడ లాంటి రాజధాని ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాల కారణంగా విజయవాడలోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ లాంటి ప్రాంతాల్లో రహదారులు జలమయంగా మారాయి. రోడ్లపైకు భారీగా నీరు చేరటంతో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పైపుల రోడ్డు, సింగనగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. 2 రోజులుగా ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలుగా 2 రోజులుగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీలు, వాగులు, వంకలు, కాలువలు పొంగు పొర్లుతున్నాయి. రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. వరద ఉధృతిని చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులను అడిగి అంచనా వేస్తున్నారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కృష్ణలంక, పైపుల రోడ్డు, సింగనగర్ వంటి ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు జగన్. ఇక మంత్రి నారా లోకేష్ సైతం తన నియోజకవర్గం మంగళగిరిలో పర్యటించారు. అయితే ఇటువంటి సమయంలో జరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించింది లేదు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. దీంతో ఆయన రాష్ట్రంలోనే ఉన్నారా, విదేశాలకు వెళ్లారన్న విషయం క్లారిటీ లేదు. అయితే భారీ వరదల కారణంగా తన పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ చేశారు. రైట్. భారీ వర్షాలు, వరదలు 2 తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలం చేశాయి. గత 30 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా వర్షాలు కురిశాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల ఎఫెక్టు ఏపీపై ఈసారి గట్టిగానే పడింది. 2 రోజులుగా జోరున కురుస్తున్న వర్షానికి వంతెనలు తెగిపోయాయి. దీంతో విజయవాడ లాంటి రాజధాని ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాల కారణంగా విజయవాడలో కొన్ని ప్రాంతాలు జలమయంగా మారాయి. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరటంతో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పైపుల రోడ్డు, సింగనగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. 2 రోజులుగా ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 2 రోజులుగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీలు, వాగులు, వంకలు, కాలువలు పొంగు పొర్లుతున్నాయి. రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. ఇక దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. వరద ఉధృతిని చంద్రబాబు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఇక వైసీపీ అధినేత జగన్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కృష్ణలంక, పైపుల రోడ్డు, సింగనగర్ వంటి ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు జగన్. ఇక మంత్రి నారా లోకేష్ సైతం తన నియోజకవర్గం మంగళగిరిలో పర్యటించారు.
అయితే ఇలాంటి సమయంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించింది లేదు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. దీంతో ఆయన రాష్ట్రంలోనే ఉన్నారా, విదేశాలకు వెళ్లారా అన్న విషయం క్లారిటీ లేదు. అయితే భారీ వరదల కారణంగా తన పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన గబ్బర్ సింగ్ సినిమాను రిలీజ్ చేశారు.